మనం సడెన్‌గా కమ్యూనికేట్ అవ్వండి అంటే పిల్లోడు కమ్యూనికేట్ అవ్వడు. ఎందుకు అంటే, ఒకటి వాడు పెరిగిన ఎన్విరాన్మెంట్ చిన్నప్పటి నుంచి ఎలా ఉంది ఎన్విరాన్మెంట్? వాడు న్యూక్లియర్ ఫ్యామిలీలో పెరుగుతున్నాడా? ఒక ఐసోలేటెడ్ కపుల్ ఫ్యామిలీలో పెరుగుతున్నాడా? లేకపోతే వాడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నాడా? లేకపోతే వాడు ఎంత ఎర్లీగా ఈ స్కూల్స్‌లో, డే కేర్ సెంటర్స్‌లో మనం జాయిన్ చేశామనే దాన్ని బట్టి అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైమ్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా కోవిడ్‌లో డెలివరీ అయిన కోవిడ్ ముందు డెలివరీ అయిన చిల్డ్రన్ ఈ 3 ఇయర్స్ అనేది కంప్లీట్‌గా హోమ్‌కి రెస్ట్రిక్ట్ అయిన చిల్డ్రన్ చాలా మందికి స్పీచ్ డిలేస్ వచ్చాయన్నమాట. స్పీచ్ డిలేస్ రావటం వల్ల ఏమైతది వీళ్ళు సోషల్ ఇన్హిబిషన్స్ కూడా వచ్చాయి. సోషల్ ఇన్హిబిషన్ అంటే పక్క పిల్లోడితో కలవలేకపోవటం, దూరంగా ఉండటం, వీడు మాట్లాడలేక స్పీచ్ డిలే ఉండి పక్క పిల్లోడితో మాట్లాడలేక ఒక ఇన్ఫీరియారిటీ తోటి కొంచెం దూరంగా ఉండటం. నాకు మాటలు రావు పక్క పిల్లోడు మాట్లాడుతున్నాడు. నేను ఎట్లా మాట్లాడాలి చైల్డ్‌తోటి వాడు ఒక వానికే ఒక సెల్ఫ్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తోటి పక్క పిల్లలతో కలిసి ఆడుకోలేకపోవటం. లేదా పూల్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఆడుకోలేకపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, కాబట్టి పిల్లోడిని మనం స్టార్టింగ్ ఫ్రమ్ ఈ 3 మంత్స్, 4 మంత్స్ ఆఫ్ ఏజ్ నుంచే పేరెంట్స్ ఫస్ట్ ఇంటరాక్టర్స్ విత్ చిల్డ్రను పేరెంట్స్, మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్, సిస్టర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు ఉన్నా సరే ఇంట్లో పిల్లోడి దగ్గర వానితో మనం ఎంత ఇంటరాక్ట్ అయ్యి, ఎంత వానితో పిల్లోడిని ఎంత ఇంటరాక్ట్ అయ్యి అంత బాగా ఉంటే పిల్లోడు డెఫినెట్‌లీ ఇండైరెక్ట్‌గా వాడు గూడా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. సంథింగ్ దే విల్ స్టార్ట్ విత్ సైన్స్ నవ్వటం, లేకపోతే చూడటం, లేకపోతే అటెన్షన్‌ని గ్రాబింగ్ కోసం వాడు సౌండ్స్ చేయటం ఇలాంటియన్నీ ఉంటాయి. నౌఎడేస్ పేరెంట్స్ అంతా వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు నౌఎడేస్. ఫాదర్ వర్కింగ్, మదర్ వర్కింగ్ ఉంటారు. పిల్లోడితో టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉండదు. పర్టిక్యులర్‌గా ఈ 4, 5 మంత్స్, 6 మంత్స్ చిల్డ్రన్ తోటి టైం లేక వాళ్ళు ఎక్కువ పిల్లోడితో ఆడుకోరు. ముఖ్యంగా ఈ పిల్లోళ్ళు ఏమవుతారు వాళ్ళకి ఎక్కువ మాట్లాడే పేరెంట్స్ లేకపోవటం వల్ల చాలా ఐసోలేట్ అయిపోతారు. డిలేడ్ లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ చూస్తాం ఇలాంటి చిల్డ్రన్‌లో. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్‌లో ఈ డిలేడ్ లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ ఫ్రీక్వెంట్‌గా ఆటిజం అనేది, ఫ్రీక్వెంట్‌గా హైపర్ యాక్టివ్ డిసార్డర్స్ అనేది, ఏడీహెచ్‌డీ అనేది కామన్‌గా చూస్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్ అనేవి ఎక్కువ వర్కింగ్‌లో పడిపోయి పిల్లోడితో ఇంటరాక్ట్ అవ్వడం తక్కువైపోతది. అండ్ పిల్లోడు కూడా పేరెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం తక్కువైపోతుంటది. అండ్ ముఖ్యంగా ఈ 2 ఇయర్స్, 1 ½ ఇయర్ చిల్డ్రన్, ప్రీ స్కూల్ చిల్డ్రన్, టోడ్లర్స్ వీళ్ళంతా కూడా టీవీకి కామన్‌గా చూస్తా ఉంటారు. ముఖ్యంగా టీవీ అనేది వన్ వే మీడియా కాబట్టి మనము ఒక ఇద్దరు మాట్లాడుకుంటే దాన్ని టూ వే మీడియా అంటాం. అంటే మనం మాట్లాడతాం దానికి వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారు. కానీ ఈ టీవీ అనేది వన్ వే మీడియా కాబట్టి టీవీ చూసినంత సేపు చైల్డ్ మాట్లాడినా టీవీ మళ్ళీ తిరిగి మన పిల్లోడితో మాట్లాడదు కాబట్టి ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ఎవరైతే ఎక్కువ టీవీకి స్టిక్ అయ్యి ఉంటారో వీళ్ళలో డెఫినెట్‌లీ మనము డిలేడ్ లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ చూస్తుంటాం. సో, డిలేడ్‌గా లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ ఉన్న